ఇందులో అత్యంత ప్రధానమైనవి విభూతి కానీ, పాలు కానీ, నెయ్యి కానీ, ఇవన్నీ కూడా ఆవు నుండే మనకి లభ్యమవుతాయి. ఇవి లేనినాడు నిజానికి అంతటా చల్లతనం కలగడానికి, అందరూ ప్రశాంతంగా ఉండడానికి కావలసిన అభిషేక క్రతువు చెయ్యడం సాధ్యం కాదు. బాహ్యమునందు పవిత్రత కల్పించుకోవడానికి ఎట్లా భస్మధారణం చేస్తామో అట్లాగే విశేషమైనటువంటి క్రతువులు చేసినప్పుడు ఆంతరమునందు ఉండిపోయిన పాప రాశి ధ్వంసము కావడం కూడా అంతే అవసరం. లేకపోతే పాపమే ప్రతిబంధకముగా నిలబడి కార్యము జరగకుండా చేస్తుంది. అట్లా జరగకుండా ఉండాలి అంటే లోపల రాశిగా పడిపోయి ఉన్నటువంటి పాపములు నశించాలి. అవి చర్మము దాటి ఎముకల వరకు వెళ్ళిపోతాయి అని. అందుకనే శరీర పతనానంతరం కొడుకు ఆ ఎముకలను తీసుకుని వెళ్ళి పవిత్ర నదులలో కలుపుతూ ఉంటాడు. ఎముకల వరకు వెళ్ళిపోయినటువంటి పాపములను కూడా దగ్ధము చెయ్యగలిగినది. అంటే ఎక్కడో లోపల ఉన్నటువంటి ఎముకలో చిన్న తేడా ఏదైనా ఉంటే ఒక ఎక్స్రే ఎలా పట్టుకోగలదో అట్లా అస్థిగతమైనటువంటి పాపమును కూడా దహించి వేయగలిగిన శక్తి దేనికున్నది అంటే ఒక్క ఆవు నుండి స్రవించిన 5 పదార్థములకు మాత్రమే ఉన్నదని శాస్త్రవాక్కు.